హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈశ్వర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ తేజ అకాడమీ అనంతపూర్. ఎలా రాస్తున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్? పేపర్లు చాలా ఈజీగా వస్తున్నాయి, అందరూ బాగానే రాస్తున్నారు ఎగ్జామినేషన్స్. అయితే తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సార్, జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో చాలా మార్కులు తక్కువ వచ్చాయి, మేము అడ్వాన్స్డ్ క్వాలిఫై కాలేదు, ఇంకా మా లైఫ్ అయిపోయింది. కానీ మీకు తెలియని విషయం ఏమంటే ఇంకా జేఈ సెకండ్ ఫేజ్ ఉంది, ఏపీ ఎంసెట్ ఉంది, తెలంగాణ ఎంసెట్ ఉంది, బిట్సాట్, శస్త్ర, ఎస్ఆర్ఎం, ఎల్2 ఇలా 20 నుండి 25 పైగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జేఈ ఎగ్జామ్కి సమానంగా అంతకంటే ఎక్కువగా బిట్సాట్ లాంటి వాటిలో 1 crore ప్యాకేజీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ మే నెలలో జరగబోతున్నాయి. సో మీరేం ఫిగర్ చెందకండి, టెన్షన్ అసలు పడకండి. ఫస్ట్ గో త్రూ హెడ్ విత్ ఐపీ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా రాయండి. మేమున్నాం కదా, మేము చూసుకుంటాం ఇవన్నీ. అందుకనే మీకు కోసం తక్కువ మార్కులు వస్తాయనే భయం ఉన్న వాళ్ళ కోసం మీకోసం తేజ అకాడమీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జాక్ట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఎంసెట్లో కానీ బిట్సాట్లో కానీ జేఈ మెయిన్స్ సెకండ్ ఫేజ్లో కానీ 100% స్కోర్ సాధించే విధంగా 360 degrees ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఏంటి 360 degrees? ఇది ఎక్కడో విన్నామే 360 degrees. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మన ఇండియన్ T20 క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ముద్దుగా స్కై షాట్లన్నీ కూడా 360 degrees అంటే మొత్తం గ్రౌండ్ అన్ని వైపులా షాట్స్ ఎలాగైతే కొడతాడో ఈ 360 degrees ప్రోగ్రాంలో కూడా మొత్తం అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తాం. అయితే మరి సార్, 2 సంవత్సరాలు చదవలేనిది, కార్పొరేట్ కాలేజీల్లో దశాబ్దాల చరిత్రలో ఉన్న కాలేజీలో చదవలేనిది మరి 40 రోజుల్లో మీకు ఎలా సాధ్యమవుతుంది? అందుకోసమే ఒక 360 degrees ప్రోగ్రామ్ ఎంసెట్లో టార్గెట్ 120+ మార్క్స్ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశం ఏమయ్యా అంటే, మీరు గమనించినట్లయితే ఈ టార్గెట్ 120 మార్క్స్ ప్రోగ్రాంలో ఏం లేదు. కార్పొరేట్ కాలేజీలు మారి చాంతాడంత పుస్తకాలను మీకు ఏమి ఇవ్వం. జస్ట్ ఓన్లీ 9 questions per day, 9 కాన్సెప్చువల్ క్వశ్చన్స్ విత్ ఈజీ షార్ట్ కట్స్. ఏ క్వశ్చన్ అయినా కాన్సెప్ట్ చెప్పిన వెంటనే పెన్ను పేపర్ ఫామ్లో వాడుకోకుండా చూస్తూనే ఆన్సర్ పెట్టే విధంగా కేవలం రోజుకి 9 questions ఒక్కో సబ్జెక్ట్లో నుంచి. అలా మనకు మ్యాథ్స్ 2 ట్రాకులు, బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. అలా 40 రోజులు రోజుకి 9 questions చొప్పున 360 questions ఒక సబ్జెక్ట్ నుంచి చెప్పడం ద్వారా మనం 360 into 4 subjects లెక్క వేసుకుంటే 1440 మోడల్స్ మాత్రమే మీకు చెప్పడం వల్ల ఎంసెట్లో 160 మార్క్స్కి ఈజీగా 120+ రీచ్ అవుతారు. దానికి నిదర్శనమే ఏం సార్ గ్యారెంటీ అంటే, గతంలో వచ్చిన లాస్ట్ ఇయర్ ప్రీవియస్ రిజల్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ 40 days ప్రోగ్రాంలోనే తేజ అకాడమీ తరఫున జేఈ మెయిన్స్లో 151 ర్యాంక్ నందకుమార్ రెడ్డి, జేఈ అడ్వాన్స్డ్లో 81st ర్యాంక్ ఆకులేటి చందన, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రాయలసీమ డబుల్ డిజిట్ ర్యాంక్ రావడం. అలాగే నీట్ ఎగ్జామినేషన్లో, ఆల్ ఇండియా నీట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెడికల్ సీట్ కొట్టి 1872 ర్యాంక్తో బి అక్షిత కూడా మెడికల్ సీట్ సాధించడం జరిగింది. ఏం చేస్తారు సార్ ఈ ప్రోగ్రాంలో? ఎలా సాధ్యమవుతుంది? వీళ్ళ ముగ్గురే కాదు, ఇలా ఎంతో మంది ఈ ర్యాంక్స్ సాధించడం జరిగింది. నీట్లో అయితే 720 మార్క్స్ గాను 600+ టార్గెట్ పెట్టుకొని ఈ 40 daysలో ఏ జోనర్లో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, పీవైక్యూస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయించి ప్రతి మోడల్ని రూట్ లెవెల్లో మేము ఈజీ షార్ట్ కట్ కాన్సెప్చువల్ చెప్తాం కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. ఇలా అంటే ఓన్లీ టాపర్స్ మాత్రమేనా అంటే అదే చెప్తున్నాం. మీరు ఒకసారి ఇంతకుముందు చెప్పిన 3 ర్యాంకులను ఒకసారి తీసుకుందాం. ఆ టాప్ ర్యాంకర్స్ తీసుకుంటే నీట్లో వచ్చిన టాప్ ర్యాంకర్ 1872 ర్యాంక్ వచ్చిన అక్షితాన్ని తీసుకున్నట్లయితే ఈ అమ్మాయికి 10th క్లాస్లో 600కి 600 రాలేదు, 590 కూడా రాలేదు. జస్ట్ షీ గాట్ 503 మార్క్స్. ఎప్పుడైతే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయిందో 971 మార్క్స్ వచ్చినాయి. అంతకు మించి నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా లాంగ్ టర్మ్ చదివితే తప్ప మెడికల్ సీట్ రాదనే ధోరణిలో ఉన్న తరుణంలో కూడా కేవలం 40 days మా క్రాష్ కోర్స్, తేజ అకాడమీ క్రాష్ కోర్స్ ఫాలో అయ్యి ఈ అమ్మాయి 1872 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి మెడికల్ కాలేజ్లో సీట్ సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ అబ్బాయి నందకుమార్ రెడ్డి, మీ ఫ్రెండ్సే, ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్, అంతా అనంతపురంలో ఉండే వాళ్ళే, ఒకే బ్రాంచ్ నుంచి వచ్చినవే, ఎక్కడో రాజస్థాన్ కోటాల నుంచి ర్యాంకులు కొనుక్కున్న చరిత్ర మాది కాదు. లైవ్లోనే మీరు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. నందకుమార్ రెడ్డి 10వ క్లాస్లో కేవలం 399 మార్క్స్ వచ్చాయి. 390 అంటే బిలో 80%. 80% కంటే తక్కువ వచ్చినా మా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ అబ్బాయికి ఇంటర్మీడియట్లో 97% వస్తే 97% గ్రేట్ అనుకుంటే, అంతకు మించి ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో సెకండ్ ఫేజ్లో షార్ట్ టర్మ్ కోర్స్లోనే 151 ర్యాంక్ రావడం
NITలో సీట్ సాధించడం జరిగింది. సేమ్ టు సేమ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, వీళ్ళిద్దరికి మించి నేను సైతం అన్నట్టుగా ఆకులేటి చందన 10th క్లాస్లో షీ గాట్ 460 మార్క్స్. మళ్ళీ ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 95% వచ్చింది. జేఈ మెయిన్స్ కాదు, డైరెక్ట్ అడ్వాన్స్డ్లోనే ఆల్ ఇండియా 81st ర్యాంక్ సాధించి IITలో సీట్ సాధించింది చందన. ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది ఈ 360 degrees కోర్స్ చేయడం వల్ల ర్యాంకు సాధించడం జరిగింది. ఒక్కటి నిజం మిత్రమా, ఏమంటా అంటే తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నా, మీరు పిల్లల్ని నిరుత్సాహపరచద్దండి. ఖచ్చితంగా తేజ అకాడమీతో జర్నీ చేయండి. ఇన్ని రోజులు దాదాపుగా 2 years, ఇంటర్మీడియట్ 2 years టైం వేస్ట్ చేసేసినావు. ఒక 40 days మా కోసం, మీకోసం, నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం కేటాయించండి. ఈ 40 రోజులు మామూలుగా అయ్యప్ప స్వామి మాల 41 రోజులు, షిరిడి మాల ఒక 41 రోజులు, రంజాన్ ఉపవాస దీక్షలు ఒక 30 రోజులు చేస్తాం. అలా ఎలాగైతే నిష్ట నియమాలతో ఉంటావో అలా నీ భవిష్యత్తు కోసం రేపు పొద్దున ఎక్కడ చదివినావు నీ కొడుకు అంటే, నీవు ఎక్కడ చదివినావు అంటే నీ పక్కన IIT ఖరగ్పూర్, IIT బాంబే, JNTU అనంతపూర్ ఇలా బిట్సాట్ చదివినాడని రావాలంటే ఒక 40 days తేజ అకాడమీతో జర్నీ చేయండి. అన్ని ఈజీ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్తో మీకు ఖచ్చితంగా ర్యాంక్ 100% సీట్ గ్యారెంటీ ఇంటెన్సివ్ కోచింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. అందుకే దెబ్బ తగిలింది తీసుకున్నాం, 2 years వేస్ట్ చేసినావు. ఈ 40 days ఖచ్చితంగా నీకోసం నేను నిలబడు. మీ అమ్మ నాన్నకి 40 నుండి 50 లక్షలు మిగిలిచ్చినట్టు అవుతావు. ఎట్లా సార్ అంటే, బిట్సాట్లో దుబాయ్లో కానీ బిట్స్పిలాని ఎక్కడ చదవాలన్నా కూడా మినిమం డొనేషన్ ఫీజు అంతా కలిపి 40 to 50 lakhs వస్తుంది మేనేజ్మెంట్ కోటా జాయిన్ కావాలంటే. అదే నీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో ఆ 40 to 50 lakhs మిగిలిచ్చినట్టే కదా. సో అంతేకాకుండా ఈ టాప్ కాలేజ్ JEE IIT కాలేజెస్ అయితే ఏమి, బిట్సాట్ అయితే ఏమి, LPU కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో మీరు క్వాలిఫై అయితే ఆ యూనివర్సిటీల్లో IITలకు సమానంగా 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఫిక్స్డ్ ప్యాకేజ్ కూడా మీకు వస్తుంది 4 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ నాన్నకు 40-50 లక్షలు మిగిలిచ్చినావు. నువ్వు ఏవైతే కళలు కంటున్నావో ఆ కళలకు అనుగుణంగా 40 నుండి 50 లక్షలు పైగా జీతం కూడా 4 సంవత్సరాల తర్వాత సాధించవచ్చు. పుష్పలో చెప్తారు కదా, ఎవడ్రా నీవు అంటే ఇనుమును నేను కాల్చితే కత్తవుతాను, ఎవడ్రా నీవు మట్టిని నేను తొక్కారంటే ఇటుకవుతాను, ఎవడ్రా నీవు రాయిని నేను గాయం కాని చేశారంటే దేవుణ్ణి అవుతాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీ ఫ్రెండ్ ఎవడో సమ్మర్ హాలిడేస్లో ఆడుకుంటున్నాడు, స్విమ్మింగ్ పోయినాడు, క్రికెట్ ఆడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేసినారనుకో లైఫ్ లాంగ్ నాశనం అవుతారు. కానీ నువ్వు ఈ 50 days మాతో జర్నీ చేసినావంటే నేను ఎవడైతే అవమానించినాడో, ఎవడైతే అనుమానించినాడో, ఎవడైతే నువ్వు వేస్ట్ అన్నాడో, మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా ర్యాంకుల్లో నిలబెట్టే బాధ్యత మా తేజ అకాడమీ తీసుకుంటుంది. కాబట్టి 100% మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే బాధ్యత మాది. మేము భుజం మీదకి వేసుకుంటాం, మీకు 100% సక్సెస్ రేట్ అందిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కొన్ని రోజులు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళండి, బయట ఎక్కువగా తిరగద్దు. బాగా రా ఎగ్జామినేషన్స్, పేపరు మీరు లాస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ సిలబస్లో పేపర్ కూడా ఈజీగానే వస్తాయి, అన్ని గెస్ట్ క్వశ్చన్లు వస్తాయి. బాగా రండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ మంత్ 23rd 19th మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. 28th ఫెస్టివల్ ఉంది కాబట్టి 21st 22nd గ్యాప్ తీసుకోండి. 23rd మండే రోజు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. రైట్, నిలబడదాం, తలబడదాం, గెలుద్దాం. ఖచ్చితంగా నిలబడాలి, తలబడాలి, గెలవాలి. మనమేందో మనం ప్రూఫ్ చేసుకుందాం. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నిటికి బదులుగా ఆనంద బాష్పాన్ని చూసే రోజు ఇంకా మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని సంగతి గుర్తుపెట్టుకో మిత్రమా. ఖచ్చితంగా మీరు మాతో జర్నీ చేస్తారు, మిమ్మల్ని ఖచ్చితంగా విజయ తీరాలకు చేస్తారు. భయంతో కాదు, బాధ్యతతో బతుకుతాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.